30 లక్షలు పెట్టి కొన్న బండి కూడా ఏదో ఒక రోజు షెడ్‌కొస్తుంది. అలాగే రోజు నేను బిర్యానీ తిని తిని ఈరోజు షెడ్‌కొచ్చాను. ముక్కలేనిది ముద్ద దిగని నాకు ఈరోజు పండ్లని పలకరించాలని ఆశ పుట్టింది. రోజు చికెన్, మటన్ తినాలనిపించే నాకు ఈరోజు పండ్లు, పలహారాలు తినాలనిపిస్తుంది. ప్రతిసారి చికెన్‌లు, బిర్యానీలు తింటే బాడీలో వేడి పెరిగిపోయింది. బాడీలో వేడి చల్లార్చడానికి ఈ జ్యూస్ తాగడానికి వచ్చాను. జెడ్పీ రోడ్‌లో ఉన్న ఈ తాజా టిఫిన్స్‌లో జ్యూస్ తయారు చేయడానికి కూడా ఆర్వో వాటర్ వాడతారంట. ఈ తాజా టిఫిన్స్‌లో టిఫిన్స్ ఏమో గానీ అది చూడడానికి చాలా హైజీన్‌గా అనిపిస్తుంది. ఇంకా బాడీని చల్లార్చడానికి నేను కూల్ గా ఉన్న పైనాపిల్ అయితే ఆర్డర్ ఇచ్చిండే. అన్న హైజీన్ అయితే మామూలుగా లేదు. చేతులు కూడా గ్లౌస్ వేసుకుని మరి కట్ చేస్తున్నాడు. ఈ గ్యాప్ లో నాకు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు అయితే గుర్తొచ్చుండే. ఆ సినిమాలో కోలెక్కలేదా వాటర్ అన్నట్టు నేను అన్న దగ్గర పోయి కోలెక్కలేదా జ్యూస్ అని అన్నాను. నా ఆతృత చూడలేక అన్న అర్జెంట్ గా జ్యూస్ తయారు చేసి అయితే ఇచ్చిండే. ఇంకా ఈ జ్యూస్ అయితే మనకి 80 రూపీస్ పడ్డది. తప్పలేదు, ఆ హైజీన్ కి, ఆ క్వాలిటీ, క్వాంటిటీకి మనం ఇవ్వచ్చు. ఈ తాజా టిఫిన్స్ ముందు నుంచి వెళ్ళిన ప్రతిసారి ఎవరో పిలిచినట్టే అనిపిస్తుంది. ఈ రోజే అర్థమైంది నువ్వు షెడ్కి వెళ్ళే లోపు జ్యూస్ తాగమని.